థియేటర్‌లో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటీటీలో హెచ్‌డీ ప్రింట్ వచ్చాక ఆగుతాయా? ఎంత సాంకేతికత వాడినా దీన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో చాలా సందర్భాల్లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పలు చర్యలు తీసుకున్నా ఫలితం అందుకోలేకపోయాయి. కానీ పక్కా తెలుగు యాప్ ఈటీవీ విన్ దగ్గర ఏదైనా మంత్రం ఉందో ఏమో కానీ పైరసీ భూతాన్ని టెక్నాలజీ సాయంతో కంట్రోల్ చేయడంలో బాగానే విజయం సాధిస్తోంది. గత నెల దీపావళికి విడుదలైన నిన్న అర్ధరాత్రి నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆశ్చర్యకరంగా ఎక్కడ పైరసీ బారిన పడకుండా సదరు ఓటీటీలో మాత్రమే అందుబాటులోకి రావడం విశేషం. కేవలం టీవీ, మొబైల్ ద్వారా చూసే వెసులుబాటు ఇవ్వడం ద్వారా కట్టడి చేయడానికి అవకాశం దొరికిందని టెకీ టాక్. డెస్క్టాప్, ల్యాప్టాప్ ఆప్షన్ లేకుండా చేయడం వల్ల సాధ్యమైందని అంటున్నారు. 90s వెబ్ సిరీస్ ని అనఫిషియల్ గా చూసిన వాళ్లే ఎక్కువగా ఉండటం ఈటీవీ టీమ్ కి కొత్త పరిష్కారం వైపు నడిపించింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఓటీటీ హక్కులు థియేటర్ విడుదలకు ముందే అమ్ముడుపోలేదు. నిర్మాత ఆశించిన మొత్తానికి కంపెనీలు కోట్ చేసిన సొమ్ముకు వ్యత్యాసం ఉండటంతో నిర్ణయం తీసుకోలేదు. తీరా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ ఫలితం దక్కడంతో ఈటీవీ పోటీ పడి హక్కులు సొంతం చేసుకుంది. 10 కోట్ల దాకా ఆఫర్ చేశారని టాక్ ఉంది. అధికారికంగా బయటకు రాలేదు. ఓటీటీని విస్తరించుకునే పనిలో ఉన్న ఈటీవీ విన్ కి జాక్పాట్ లాంటిది.